క్రైస్తవ సమరశంకరావు సభను విజయవంతం చేయండి. విజయవంతం చేయండి. దళిత క్రైస్తవ సమరశంకరావు సభను విజయవంతం చేయండి. విజయవంతం చేయండి. దళిత క్రైస్తవ సమరశంకరావు సభను విజయవంతం చేయండి. విజయవంతం చేయండి. దళిత క్రైస్తవ సమరశంకరావు సభను విజయవంతం చేయండి. హలో దళిత క్రైస్తవ చలో ఏలూరు. హలో దళిత క్రైస్తవ చలో ఏలూరు. హలో దళిత క్రైస్తవ చలో ఏలూరు. దళిత క్రైస్తవులారా తరగండి. 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 ఏకండి దళిత క్రైస్తవులారా ఏకండి. ఏకండి దళిత క్రైస్తవులారా ఏకండి. కాపాడుకుందాం రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, కాపాడుకుందాం. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఎస్సీలకు పరంగా చాలా వెనుకబడగా ఉన్నారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళపైన అనేకమైన దాడులు చేస్తున్నారు. అలాగే వర్గీకరణ విషయంలో కూడా అశాస్త్రీయంగా చేశారు. తర్వాత వాళ్ళని ఒక టార్గెట్గా వాళ్ళు చంపడమే ఒక ప్రధానంగా ఒక రాజకీయ ఎత్తుగడగా ఒక పరిపాలనలో ఒక భాగంగా చేస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు దాదాపు 50 లక్షల మంది 40 లక్షల మంది మాలలు ఓటు చేతనంతో వచ్చేటువంటి ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వాన్ని కానీ బుద్ధి చెప్పేటువంటి అవకాశం ముందుగా ఉంది. సో ఇందులో భాగంగా మాలలో ఐక్యత వేదిక ద్వారా మాల మహానాడు, మాల మహాసభ, అంబేద్కర్ విభిన్న సంఘాలు, అలాగే మాల విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల జాతిని ఏకీకృతం చేయడానికి ఈ పోయిన నెల 20వ తారీఖున హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యత చైతన్యం చేస్తున్నాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చే ప్రభుత్వాలు ఏవైనా కూడా మాలలు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. అలాగే మాలలు కూడా నిర్ణయాత్మక శక్తులుగా మారుతారు. వాళ్ళే కూడా పెద్ద పెద్ద పదవులు ఆశించే అవకాశం పొందేటువంటి అవకాశం మేము కల్పిస్తాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మీడియా మిత్రులు మేము ఒకటే వేడుకుంటున్నాము. ఇక్కడి నుంచైనా కూడా ఈ 3 ఏళ్ల కాలంలో కూడా కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. ఇక్కడి నుంచి మాల సమాజం పైన దాడులు చేసిన, అలాగే ఎట్లా నిధులు వద్ద ఇవ్వడం లేదు, ఇవ్వలేరు కూడా. వాళ్ళు కేవలం ఓన్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిపాలన ఎలా సాగుతుందంటే ఫారెన్ వెళ్ళడము, ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పడం. ఎక్కడ చిన్న ఇన్వెస్ట్మెంట్ ఎక్కడండి? ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏమి రాదు. కాకపోతే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా మాలలు ఉన్నారు, అలాగే బీసీలు ఉన్నారు. కానీ వాళ్ళని పక్కన పెట్టి కేవలం తక్కువ మంది మైనార్టీ కమ్యూనిటీస్ మెజారిటీ కమ్యూనిటీ యొక్క పరిపాలన చేస్తున్నారు. ఇది చాలా చట్ట వ్యతిరేకము. ఇది చేసుకునే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. అలాగే దళిత క్రిస్టియన్స్ పైన భూకమ్ముడుగా దాడి చేస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి అయితే మరీ దారుణంగా చర్చల మీద కొట్టడము, మనుషులను చంపడము. ఈ కృష్ణరాజు గారు ఆఫ్టర్ 0.5% రాజకీయ పార్టీలకు హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఈరోజు ఏలూరు నగరంలో మాలల ఐక్యత చైతన్య యాత్రలో భాగంగా మరి మాలలందరూ కూడా ఈ సమూహానికి వచ్చినందుకు, అలాగే కార్యక్రమాన్ని పాల్గొని ప్రత్యేకమైన జైబీలు తెలియపరుస్తున్నాం. ఈ ఏలూరు జిల్లాలో హైయెస్ట్ పాపులేషన్ మాలలు ఉన్నారు. 2029లో మరి మాలల సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి హైయెస్ట్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఆ దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మరి మాలల సత్తా చూపించడానికి మరి సిద్ధంగా ఉన్నారని ఈ యాత్ర ద్వారా మరి తెలియపరుస్తూ, రాబోయే కాలంలో యువకులు, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొని మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియపరుస్తూ, ఏ విధంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ అయితే మార్చుకి వైక్యాన్ని ఈచండి అని ఎవరిలాగా చెప్పాడో ఆ దిశగా మానవులందరూ కూడా ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నారని, అదేవిధంగా మరి రాజ్యాధికారం రాని జాతి అంతరించిపోద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పారు. కాబట్టి రాజ్యాధికారానికి దిశగా మానవులు సిద్ధమవుతారని మరి ముందుగానే హెచ్చరిస్తూ, మరేగా ఈ మానవులపై చెబుతున్న దౌత్యాలను ఖండిస్తూ రాబోయే కాలంలో రాజ్యాధికారానికి మానవులు సిద్ధమవుతారని తెలియపరుస్తూ సెలవు తీసుకున్న జేబీ. నా పేరు ఆలగరావు కుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు మాలల ఐక్యతా చైతన్య యాత్ర ఏలూరుకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మా అన్నయ్య మర్యాద వెంకటరావు గారు, అలాగే మా సోదరులు గంగాధర అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున మాల సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా ఆనందకరం. పూర్తి మద్దతుని
మరి మళ్ళీ వెంకటరావు అన్నయ్య గారికి గంగారావు అన్నయ్య గారికి తెలియజేస్తున్నాం. మీ చైతన్య యాత్రలో ఏలూరు నుంచి పెద్ద ఎత్తు నుంచి మేము జన సమీకరణ చేయడానికి కానీ మీకు మొత్తం అన్ని విధాలా మీకు సహకరించడానికి కానీ మేము ముందుంటామని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం గత మరి వైఎస్ జగన్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేశాం. 28 సంక్షేమ పథకాలు తీసేసాడు, దళితులను అనగదొక్కుతాడని చెప్పేసి పోరాటం చేస్తూ మరి తెలుగుదేశం పార్టీకి మద్దతు చాలా ఇవ్వాలని చెప్పేసి చాలామంది అందరు దళితులుగా పోరాడారు. అదేవిధంగా మరి లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మేము ఎక్కినటువంటి పదవి ఎక్కిన 100 రోజుల్లోనే మీ పథకాలన్నీ ఇచ్చేస్తాము, 27 సంక్షేమ పథకాలు మేము ఇస్తామని చెప్పేసి మరి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు రమారమి 2 సంవత్సరాల క్రితం కూడా ఒక్క పథకాన్ని కూడా ఎస్సీలకి ఎవరైనటువంటి దుస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. మరి నేను ఈ మీటింగ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాను, ఇదేనా మీరు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం, ఇదేనా దళితులకు ఇచ్చేటువంటి మీరు త్యాగాలు మీ ఓట్లు ఇస్తుంది మీరు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? మాట మార్చడం అనేది మీ యొక్క నైజంగా మారిపోతుందని చెప్పి పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి త్వరలోనే మీ కార్యాచరణ పాటించాలని చెప్పేసి రేపు లేనట్టయితే మరి మీరే కాసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాను. జై భీమ్.